ఇంకా పెట్టలేదు క్రియేషన్స్. ఈరోజు మా స్టూడియోలో ఆడిషన్స్. మేము తీయబోయే మూవీకి కర్త కర్మ క్రియ అయినటువంటి మా డైరెక్టర్ రామిని గారిని చిటికలతో ఆహ్వానిస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఆడిషన్లు చేస్తూనే ఉన్నాను. ఏమన్నా చేసామో అనుకున్నా ఆ ప్రొడ్యూసర్ గారు అసలు చంపేస్తుంది నన్ను. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది. ఏంటి డబ్బులు లేదు కాబట్టి ఏది పడితే అది అంటావే. ఎప్పటి నుండో ఆడిషన్స్ అని అవన్నీ కథ చెప్పి చాలా కాలం అయింది. ఆడిషన్స్ అన్నావు, లొకేషన్ స్కౌటింగ్ అన్నావు, నా దగ్గర డబ్బులు ఒక సినిమా ఆడిషన్ కూడా అదేదో నేను కోళ్ళ ఫారం పెట్టుకుంటే కోడిగుడ్లు కోట్లు సంపాదించలేదు. మళ్ళీ ఇవాళ సెలెక్ట్ చేస్తే సినిమా లేకపోతే ఈ సొంతం ఒక ఏమి ఇస్తావో ఏమో ఇలా తీసుకొని ఇది చంపుతుంది నన్ను. ఎట్లన్నా సరే దీంట్లో కనీసం బ్లాక్ వీడియోలో తీయాల్సిందే. అవును, ఇంతకీ ఈరోజు ఆడిషన్స్కి వచ్చారా? ఏమైనా క్యాండిడేట్ వచ్చి ఆలోచుకొని కూర్చుంది. రెగ్యులర్ క్యాండిడేట్ అంటే 300 ఆడిషన్లు 0 సక్సెస్ ఆమెనా? ఆమె మళ్ళీ వచ్చిందా బుర్ర తినేకి? ఆమెను పక్కన పెట్టేసి ఇంకెవరైనా వచ్చారా? బిడ్డ, ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి మన ఊరోళ్ళందరూ పెద్ద హీరోయిన్ అవుతానంటే ఇక్కడికి తీసుకొచ్చిన బిడ్డ. బాగా చేయి బిడ్డ. సరే అమ్మా. ఆడిషన్స్కి వచ్చే ఉంటే ఆ సోది ఆపి లోపలికి రండి. ఎప్పుడు పిలుస్తావు నువ్వు? నువ్వా? తిన్నావా, తాగావా, బ్రేక్ఫాస్ట్ వస్తావు, డిన్నర్కి వెళ్తావు, 300 ఆడిషన్స్ ఇచ్చావు, ఒకటైనా సక్సెస్ అయ్యావా? కళ్ళలో కూడా వచ్చి నాకు టార్చర్ ఇస్తున్నావు. ముసుకొని వెళ్ళి కూర్చో. వచ్చేద్దాం బాబాయ్ గారు. మీకు లోపలికి రండమ్మా. డైరెక్టర్ ఈరోజు ఆడిషన్స్కి కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళేనా వచ్చింది? మీ పేరేంటమ్మా? అమ్మ సీతామహాలక్ష్మి అండి. అబ్బో, సీతామహాలక్ష్మి చాలా కష్టం ఉంది, కానీ ప్రస్తుతానికి మీ స్క్రీన్ నేమ్ లక్ష్మి. బాగుందా? చాలా బాగుందండి. సరే కానీ నీ టాలెంట్ ఏంటి? ఏం చేస్తావు? హీరోయిన్ అవుదామని వచ్చాను కదండి. పాటలు పాడమంటే పాట పాడతాను, డాన్స్ ఆడమంటే డాన్స్ కూడా ఆడతాను. ఇప్పుడు పాట వినే అంత ఓపిక లేదు, కానీ ముందు డాన్స్ స్టార్ట్ చేద్దాం. సరేనండి. మీరు వెళ్ళి పక్కన కూర్చోండమ్మా. మనం ఇక్కడ కూర్చున్నాము. ఎక్స్ప్రెషన్ ఏంటి? మిమ్మల్ని మేము ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, కానీ మీరు వస్తారా? అమ్మా నేను వస్తాను, నాకు తీసుకెళ్ళి. నా జాగ్రత్త నా ఇష్టం. నీతోనే పల్లె. అయ్యయ్యా, ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది బిడ్డ? నా బిడ్డని హీరోయిన్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చిన అమ్మాళ్ళు కాదంటున్నారు.
ఆడిషన్ చేసినావా? అయ్యో, నా బిడ్డని హీరోయిన్ చేయడానికి కొద్దిగా చేయరాదు. ఊరికే వద్దులే, పావులు ఎత్తాగా. పావులు ఎత్తావా? ఆ పావులో పెట్టి పీస్ మిఠాయి కొనిపెట్టు నీ బిడ్డకి. బస్ ఎక్కి ఊరు వెళ్ళాడు, పైగా చేతిలో పెట్టు. గదే నమ్మగట్లా అంటావు? మా ఊళ్ళో వాళ్ళందరూ నా బిడ్డని ఐశ్వర్యరాగుంది అంటే ఇగో తీసుకొచ్చిన. మీ ఊళ్ళో వాళ్ళందరికీ చత్వారం ఉందమ్మా. మరి కడుపున రాయి పట్టుకుని ఐశ్వర్యరాయ్ అంటే మరి చత్వారం ఉన్నట్టే కదా. ఇగో మీ అమ్మ అట్లనే అంటది కానీ బస్ ఎక్కి ఊరికి పో, పెళ్లి చేసుకో, దగ్గర దిగ్గర బాగా పెట్టుకోవచ్చు. అర్థం కొనిస్తా, మర్చిపోకు. అర్థం అడుగు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్, నన్ను నేనేదో నిరూపించుకుంటాను. డైరెక్టర్ ఆడిషన్స్ ఎలా ఉన్నాయి? ఎన్టీఆర్ నన్ను సెలెక్ట్ చేసావా లేదా? అబ్బా, మళ్ళీ వచ్చిందో ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి దీంట్లో ఇంకా ఇలా కాదు, ఈ వింత క్యాండిడేట్స్ అందరినీ పెట్టి సినిమా తీస్తే దెబ్బకి ఫ్లాప్ అవుతుంది. అప్పుడు కోళ్ళపారం కాదు కదా, గుడ్డు కొనుక్కునే కూడా తగ్గలేకున్నాడు. ప్రొడ్యూసర్ గారు అయిపోయినాయండి ఆడిషన్స్ ఈరోజు. ఎవరన్నా సెలెక్ట్ చేసావా? చేశానండి, అల్గో బాలే. నా బిడ్డ హీరోయిన్ అయిపోయింది. నా పొలంలో మొలకలొచ్చాయి. నాకేం చెప్పు వినిపించట్లేదండి. నా భ్రమేమో. ఓకే, సినిమా స్టార్ట్. మూవీ తీయడానికి క్రూ అంతా వేరే లొకేషన్స్కి వెళ్ళారు. మూవీ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత రిజల్ట్స్ ఏంటో చూద్దామా? ఓ రెండు మధ్యలు కట్టమ్మా. ఏంటండి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ప్రొడ్యూసర్ గారు మీరా? ఏంటి ఇలా అయిపోయారు? సినిమా తీసి మా దిక్కిట్లా అయింది. నువ్వేంటి, నీకు బాగా సరిపోయినట్టుందిగా. మీ సినిమా పుణ్యమాని బాగా సంపాదించామండి మేమందరం. మీ సినిమా ఏమో కానీ నేను పెంచులో తిరిగి దాన్ని ఇట్లా పచ్చిలో ముందు స్టేజ్కి వచ్చా. ఇంటికి మీ సొంతం తేరి మీ సినిమా తీసిన తర్వాత మాకు బాగా ఛాన్స్లు వచ్చాయండి. ఒకళ్ళు సింగపూర్లో, స్విట్జర్లాండ్లో షూటింగ్లలో బిజీగా ఉన్నారు కదా. ఇది సరే కానీ బండి బాగుంది. బండి లోనా ఓనా? ఓనా? నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది, సినిమా చూసాను.